అమ్మ, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు, వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంతో చర్చించడం, తల్లి పెద్దలతో సంప్రదింపులు చేయడం, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు లేకపోతే మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో సహకారాన్ని కుటుంబం నుంచి తీసుకోవడానికి ప్రయత్నం లాంటివి చేయడం, తల్లి ఆరోగ్య శ్రద్ధ లేకపోతే కుటుంబ సభ్యులతో మంచి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా పూర్వపు రుణాలు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో పోటీల్లో నెగ్గడం లాంటిది, నూతన అవకాశాలు లభ్యమవడం, హాస్టల్ వస్తే మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేసే వారికి నూతన అవకాశాలు లభ్యమవడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలించడం, శక్తి సామర్థ్యాలతో పనులను పూర్తి చేయడానికి చేసే అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావన చేయొచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి సిబ్బంది సహకారంతో ఆగిన పనులు ముందుకు వెడతాయి. అదేవిధంగా దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు ఉపకరిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక నిర్ణయాలు, కుటుంబపరమైన నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. వ్యక్తుల సహకారంతో కృషిశీలతను పెంపొందించుకుంటూ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొత్త ఆలోచనలతో, నిర్ణయాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే అవకాశం కనబడుతోంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అదేవిధంగా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం, సాంఘిక సంబంధాల కోసం, అది వ్యాపార అభివృద్ధి కొరకు వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఆకస్మికమైన ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతున్నప్పటికీ ప్రణాళికతో దాన్ని కనుక మీరు పెట్టినట్లయితే, ఆలోచనలని సరైన విధంగా విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. ఆహార రీత్యా, గృహరీత్యా, కుటుంబ సభ్యుల రీత్యా ఆకస్మికమైన ధనం ఖర్చు అయినప్పటికీ అది మీకు మానసిక ప్రశాంతతని ఇచ్చే అవకాశమే కనబడుతోంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి.